జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వేలంపల్లి శ్రీనివాసు కొంతమంది నాయకులు తాడేపల్లి పార్టీ ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. చేసి కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి ధీరుడు, జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ప్రజల కోసమే కష్టపడ్డాడు. తన పడుకున్నా లేచినా నిద్రలో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తాడు. అసలు మనిషే కాదు, సాక్షాత్తు దేవుడే మానవ రూపంలో జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టేశాడని మాట్లాడతారు. నాకు ఆశ్చర్యం వేసింది. మీరు 5 సంవత్సరాలు పరిపాలించి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి ఏమైనా చేశారంటే చేసింది లేదు, సచ్చింది లేదు. ఏ విధంగా దేవుడు అంటే దానికి కూడా సమాధానం చెప్పరు. నిజంగా వాస్తవానికి నీకు మాత్రం దేవుడే. రాష్ట్ర ప్రజలకు పక్కన పెట్టేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు మాత్రం ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే 5 ఏళ్లలో దాదాపు 140 కోట్ల రూపాయలు నీకు కట్టబెట్టాడని చెప్పేసి వార్తలు, అనేక వార్తాపత్రికల్లో మనం కథనాలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇక ఈ రూపంలో ఇంత కట్టబెట్టేసాడు. ఒక పక్క ప్రభుత్వ సలహాదారుడిగా నెలకు లక్షల్లో జీతం, అది కాకుండా సకల శాఖ మంత్రి. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నువ్వే. మంత్రితో మాట్లాడాలన్నా, ఎమ్మెల్యేలతో మాట్లాడాలన్నా, ఏ కార్యకర్త వచ్చి కలవాలన్నా సరే నీ ప్రమేయం లేనిదే అక్కడ ఏది జరిగేది కాదు. అదే సందర్భంలో చాలామంది దగ్గర ముడుపులు తీసుకున్నావు, నొక్కేసావు, తినేసావు, ప్రజల సొమ్ము అప్పనంగా ఒక 140 కోట్లు వెనకేసావని చెప్పేసి వార్తలండి. కాబట్టి నీకు దేవుడు అవుతాడు. అలాగే కొంతమంది నాయకులకి, కార్యకర్తలకు కూడా భారీగా ప్రజల సొమ్ము కట్టబెట్టేస్తాడు కాబట్టి వాళ్ళకు కూడా దేవుడు అవ్వచ్చు. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా దేవుడు అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి దేవుడా? ఆయనకేమైనా సిగ్గే ఉంది అనిపిస్తుంది అసలు కొంచెం అయినా సరే. అందరి చేత కూడా అంటే నా దేవుడు వీరుడు ధీరుడు, ప్రజల గుండెల్లో ఉండిపోయాడు, ప్రజల మనిషి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి పుట్టాడు, ఇలాంటి మాటలని మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. స్వయంగా మీ పార్టీని వీడి బయటికి వెళ్ళిన వ్యక్తులు, బయటికి వెళ్ళిన నాయకులు ఇవాళ చెప్పేది ఏంటంటే మేము ఏది మాట్లాడినా సరే స్క్రిప్టెడే. వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారో అందులో కొన్ని వల్గర్ మాటలు కూడా ఉంటాయి, కొన్ని బూతులు కూడా ఉంటాయి. ఎలా ఉండేది అలా మాట్లాడితేనే మాకు ఉన్నతమైన పదవులు అంటే మమ్మల్ని ప్రమోషన్ అంటే మమ్మల్ని ప్రమోట్ చేస్తారు, లేకపోతే ఒప్పుకోరు. ఈ విషయం నేను చెప్పేది కాదు. స్వయంగా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు, రీసెంట్గా వాసిరెడ్డి పద్మ గారు, మీ పేరు జీవీడి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ఉన్నారు ఆయన పేరు ప్రధానంగా ప్రస్తావిస్తూ వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తారు, బూతులు తిట్టేయమంటారు, మేము బూతులు తిట్టేయాలి, మేము బూతులు తిట్టేస్తేనే మాకు పదవులు, లేకపోతే పదవులు ఎవరని చెప్పేసి ఆవిడే చెప్పింది. ఆయనతో పాటు చాలామంది చెప్పుకొచ్చారు. అందుక అంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎందుకు అయిపోయాడరా అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తన టీం చేత, మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత, కార్యకర్తల చేత అమనాబూతులు తిట్టించేసినందుక. ఇక సిగ్గేమని అనిపిస్తుంది అసలు. సరే మీరు బంద్ చేసుకొని తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి బంద్ చేయడంలో నేను తప్పు అన్నట్లా. మీరు పుట్టినరోజే చేసుకుంటారో, ఇంకోటే చేసుకుంటారో, వెళ్ళి పాలాభిషేకం చేసుకుంటారో నేను కాదన్నట్లా. కానీ శపథానికి సిగ్గు ఉండాలి కదా అంటున్నా. కింద గ్రౌండ్లో రియాలిటీ వేరు సజ్జల రామకృష్ణారెడ్డి. మన ఇక్కడ ఎన్ని సొలువు ఉపన్యాసాలు చెప్పినా ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఒక్కసారి అధికారం వచ్చినందుకే మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత చివరాఖరికి కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని కలెక్టర్లను కూడా బూతులు తిట్టమన్నాడండి. మీరు ఎక్కడైనా విన్నారా? ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏపీలోనే కాదు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని మీరు ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టండి, మీరు గట్టిగా మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి, మీ వెనకాల నేను ఉంటాను అని చెప్పిన సందర్భాలు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? కానీ ఏపీలో మనం విన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం పెట్టుకుని ఏమైనా మాట్లాడి తెలుసా నీకు? ఆ కలెక్టర్లతోటి మీరు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేయని మాట్లాడేది. అర్థమైందా? అలాంటి వ్యక్తి అంటే వ్యవస్థలపైన పూర్తిగా అవగాహన లేకుండా కేవలం తన స్వలాభం కోసం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి రాష్ట్రానికి ఏం చేసి వచ్చాడు అంటే ఏమీ లేదు. కేవలం దోచేసుకున్నాడు అంతే. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం. మనకి ఎలాగ 151 వచ్చినాయి. ఈ ఎన్నికల్లోకి 20-30 పోయినా సరే ఒక 120, ఒక 100 వస్తాయి. మళ్ళీ అధికారులకు మనమే వస్తాం. చక్కగా వైజాగ్ ప్యాలెస్, మన ఋషికొండ భవనం 500 కోట్ల రూపాయలతో ఋషికొండ భవనం కట్టేశాడు. అందులో అన్నీ కూడా అధిక ధరలే.
కమోడ్ కానించి, బాత్ డబ్బు కానించి, డైనింగ్ టేబుల్ కానించి, మసాజ్ టేబుల్ కానించి అన్నీ కూడా లక్షల రూపాయలే. ఆ భవన నిర్మాణ ఖర్చు ఎంత అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు. ఎవరు తిన్నాదురు అంటే దానికి సమాధానం చెప్పరు. ఏదో భజన ఆపేయండి. అసమాట్లో దేవుడు, దెయ్యము, పిశాచి అంటే వినటానికి మాకు ఎబ్బెట్టుగా ఉంది, చిరాగ్గా ఉంది. ఎంతసేపు భజనేనా? ఇటు ప్రజలకి ఎక్కడ దేవుడా అన్నీ చేసాడు, అన్నీ చేస్తే పథకం ఎందుకు వచ్చినాయి మనకి? ప్రజలందరికీ అంత మేలు చేసేస్తే మనం 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోతాం? ఎంతమంది కలిసినా సరే. ఒకవేళ నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేసేవయ్యా, 100కి 90% చేసేస్తాను అంటున్నావు కదా. ఒక 100 మంది ఉంటే అందులో 90 మందికి నేను మేలు చేస్తాను అంటాడండి. ఓకే, 90 మందికి నువ్వు మేలు చేసేస్తావు అనుకుందాం. పోనీ నువ్వు 90 మందికి మేలు చేసేస్తే ఇక్కడ ఎంతమంది కలిసినా సరే ఉపయోగం లేదు కదా. ఆల్రెడీ 100 మందిలో 90 మంది నీ వైపే ఉంటారు కదా మేలు చేస్తే కనుక. ఎందుకు చేయలేదు? మీకు ఎందుకు ఓట్లేదు? మీకు 11 ఎందుకు వచ్చినాయి? ఏమీ చేసి అవ్వలేదు కాబట్టి. అర్థమైందా? మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు అనేది ప్రజలకు తెలుసు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పనిచేసాడు, చేసేసాడు, ఎవడ సొమ్ము ఎవడికి పనిచేసాడు. చివరి ఆఖరికి ఎంతగా దిగజారిపోయాడు అంటే పాస్బుక్ల పైన, సరిహద్దురాళ్ళ పైన, బర్త్ సర్టిఫికెట్ల పైన, డెత్ సర్టిఫికెట్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడండి. ఏమండి, ఇప్పుడు నా పాస్బుక్ ఉంది, నాకు 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం. ఆ పొలానికి సంబంధించి పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అనుకో, నేను ఏమనుకుంటా? దీని అమ్మ జీవితం నేను ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించి నేను తినక 1 ఎకరం పొలం కొనుక్కుంటే నా పాస్బుక్ పైన వీడి బొమ్మ ఏంటి అని అనుకుంటారా లేదా? అవునా? మరి ఇచ్చిన సలహా ఇచ్చినవాడు ఎవడో? నువ్వే కదా. ఇలాంటి దిక్కుమాల సలహాలన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చేసింది కాకుండా ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు ఇవన్నీ పక్కన పెట్టేసి సరిహద్దురాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ. నాకు అర్థం కాదు, సరిహద్దురాళ్ళు ఎవడో పొలం సరిహద్దుల్లో వాడు రాళ్ళు వేసుకుంటాడు. ఆ సరిహద్దురాళ్ళ పైన నీ బొమ్మ ఎందుకని నాకు అర్థం కావట్లేదు. దిష్టి బొమ్మలా కాకపోతే ఎవరు చెప్పింది అంటే దేనికి? అది కూడా ఎన్నికల ప్రచారంలో ఒక భాగమే. ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడాలి. మా రోజైతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయితే తీసుకెళ్ళి దేవుడి మూల అంటించేసింది. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే నుదుటి మీద పచ్చబొట్టు వేసేద్దరేమో. నిజంగా మీరు ప్రజలకు చేసింది నాకు తెలిసి 1% 2% ఉంటుందేమో మహా అయితే. అంతకుమించి చేసి వచ్చింది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మీరు చేసి ఉంటే కనుక మీకు 11 రావు, అంతకంటే ఎక్కువ రావాలి. చేసింది ఉండదు, సచ్చింది ఉండదు, ఏదో ఉపన్యాసాలు అన్నీ కూడా. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి రాత్రి 11 గంటలకు ఒక ట్వీట్ వేసాడు, పిల్లలకి ఇస్తాన ట్యాబ్లు ఏవైపోయినాయి అని చెప్పేసి అని. ఇంకెక్కడ ట్యాబులు? నీ హయాంలోనే ఆపేసావు కదా. 2023 డిసెంబర్ నీ పుట్టినరోజున, అంటే గత ఏడాది నీ పుట్టినరోజున ఇవ్వలేదు కదా నువ్వు, ఇచ్చావా? బైజూస్ అప్పటికే దివాలా తీసింది కదా. నువ్వు ఏదైతే బైజూసు నేను కంటెంట్ కొన్నాను, ట్యాబులు కొన్నాను, సబ్జెక్ట్ మొత్తం ఇందులో ఉంటుందని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్పుకొచ్చావో బైజూస్ అప్పటికే దివాలా తీసేసింది కదా. ఇంక నువ్వు ఎక్కడ ఇచ్చేసావు ట్యాబులు? ఒకవేళ నువ్వు నిజంగా ట్యాబులు ఇచ్చావే అనుకుందాం, ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అయింది? వాళ్ళకి 6 నెలలు అవుతుందేమో, అంతేనా? ఇటు 6 నెలలకే మాయమైపోతాయి ట్యాబులు. ఏం జగన్మోహన్ రెడ్డి? నేను మాట్లాడితే ఎక్కడ మొత్తం వ్యవస్థను మొత్తం మార్చేసాను, ప్రైవేటు స్కూళ్ళతో పోటీగా ప్రభుత్వ బడులన్నింటిని కూడా చక్కదిద్దేశాను, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో అన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియంని నేనే ప్రవేశపెట్టేశానని మాట్లాడుతున్నావు కదా. ఒకవేళ నిజంగా నువ్వు ప్రవేశపెడితే నువ్వు ఏదైతే అమలు చేసావో మెజారిటీ అవే ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి, మరి ఎక్కడా కనబడదే? నువ్వు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం ఏమైపోయింది, టోఫిల్ ఏమైపోయింది, ఆ ట్యాబులు ఏమైపోయినాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అసలు? పోనీ వెళ్ళి చూపించవచ్చు కదా. లేదంటే మీ నాయకులు వెళ్ళి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము తీసుకొచ్చిన మార్పు ఇది నువ్వు చెప్తావు కదా. కరెంటు బిల్లులకు రోడ్డు ఎక్కేయండి, దానికి రోడ్డు ఎక్కేయండి, దీనికి రోడ్డు ఎక్కేయని చెప్పేసి అని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, ఇగో ఈ స్కూళ్ళని ఈ విధంగా బాగు చేసామని మీ నాయకుల్ని పంపించి అక్కడికి ఒక ఫోటోనో ఒక వీడియోనో లేదంటే అక్కడి నుంచి మాట్లాడిపించు. మనకు ఆ చేత కాదు.